హల్లెలూయా. దయవిಟ್ಟು కూర్చోండి. హల్లెలూయా. ಗಟ್ಟಿಯಾಗಿ ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆಯೋಣ. ಇಸ್ರಾಯೇಲರ ಸ್ತುತಿಗಳ ಮೇಲೆ ಆಸೀನನಾಗಿರುವ ನಮ್ಮ ಒಡೆಯನು, ಯಜಮಾನನು, ಅರಸನು, ಸರ್ವಶಕ್ತನಾದ ಮಹಾರಾಜನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಸಲ್ಲಿಸಲಿ. ಆಮೆನ್. ನಿನ್ನೆ ಇದ್ದಂತೆ ಇವತ್ತು ಎಂದಿಗೂ ಇರುವ ದೇವರು ಆತನಾಗಿದ್ದಾನೆ. ಆತನ ಮಾತುಗಳೆಲ್ಲವೂ ಸತ್ಯವಾದುಗಳಾಗಿದ್ದಾವೆ, జీవముಳ್ಳವಾಗಿದ್ದಾವೆ. ఆయన మాటలు అప్పుడు నడిచినాయి, ఇప్పుడుకు నడుస్తున్నాయి. ఆయన మాట సత్యమైనది, నమ్మదగినది, ఆడిన మాట నెరవేర్చే దేవుడు. ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు, ప్రతి ఆలోచన ఎరిగిన దేవుడు. ಆಮೆನ್. ಎಲ್ಲ ಕಣ್ಣುಗಳು ಮುಚ್ಚಿಕೊಳ್ಳೋಣ. ಮಹಾಪರಿಶುದ್ಧನೇ, ಸರ್ವಶಕ್ತನೇ, ಜೀವುಳ್ಳ ದೇವರೇ ಸ್ತೋತ್ರ. ಸ್ವಾಮಿ, ನಿನ್ನ ದಾಸಳಾದ ನಾನು ಇಲ್ಲಿ ನಿಂತಿರುವಾಗ ನಿನ್ನ ಪ್ರವಚನ ಪ್ರಕಟಣೆಗಳು ಉಂಟಾಗಲಿ. ನಿನ್ನ ಚಿತ್ತವು ನೆರವೇರಲಿ. ಎಲ್ಲ ನೇತ್ರಗಳು ತೆರೆಯಲ್ಪಡಲಿ. ನಾನು ನಿನ್ನ ಕೈಗುಪ್ಪಿಸುತ್ತಾ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೆಸರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಬೇಡಿದ್ದೇನೆ ಕರ್ತನೆ. ಆಮೇನ್. ದೇವರ ಆತ್ಮನು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಕಿವಿಯುಳ್ಳವನು ಕೇಳಲಿ. ದೇವರ ಆತ್ಮನು ಸಭೆಗೆ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಕಿವಿಯುಳ್ಳವುಗಳು ತೆರೆಯಲ್ಪಡಲಿ. ನಿದ್ರ ಆತ್ಮಗಳನ್ನು ಒದ್ದು ಓಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ಆಮೆನ್. ಇದು ದೇವರ ಮಾತು, ನನ್ನ ಮಾತಲ್ಲ. గమనవిట్టి కేళరి. హల్లెలూయా. ఒకరోజు ఆదాముకు 2 పిల్లలు పుడతారు. వాళ్ళ పేరేంటి? వెరీ గుడ్, చెప్పలు కొడదాం. వెరీ గుడ్. ఏబేలు. సరే, కయ్యోను పెద్దవాడు, ఏబేలు పెద్దవాడు? కయ్యోను పెద్దవాడు అన్నవారు ఎంతమంది? మీ చేతులు చూడొచ్చా? ఇట్లంటే 1 2 3 4 5 6 7 8. రైట్. మరి ఏబేలు పెద్దవాడు అన్నవారు మీ చేతులు చూడొచ్చా? ఓడిపోతేరి. వాళ్ళకి 100 మార్క్స్. కయ్యోను పెద్దవాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏబేలు పెద్దవాడు కాదు, కయ్యోనే. కరెక్ట్ చెప్పిన వాళ్ళకి 100 మార్క్స్. 100. తప్పుకు చెప్పిన వాళ్ళకి 0. చెప్పిన వాళ్ళు ఎప్పుడో సరిగా దేవుని వాక్యం వినరు, ఈడ కూర్చొని ఉంటారు. ఆ పిల్లలు చెప్పినారు. వీళ్ళు ప్రతిరోజు వాక్యం చదివి బాగా ఉండి వీళ్ళే కయ్యోనా. మాలక్ష్మకి ఆలోచిస్తూ ఉంది, కయ్యోనా ఏబేల, కయ్యోనా ఏబేల. హల్లెలూయా, హల్లెలూయా. కయ్యోను పెద్దవాడు. దేవుని అనుగ్రహముతో పుట్టినవాడు కయ్యోను. ఎవరు దయ వలన? యెహోవన అనుగ్రహದಿಂದ, దేవుని దయ వలన పుట్టినందుకే ఆ అవ్వ ఏం పేరు పెడుతుందంటే కయ్యోను అని పేరు పెడుతుంది. అయితే ఏబేలు కూడా తన తమ్ముడు, ఏబేలు కయ్యోను తమ్ముడైన ఏబేలు కూడా, అతను దేవుని అనుగ్రహముతో ఆయన కూడా పుట్టినారు 2. కాబట్టి అతనికి ఏబేలని, మరి పెద్దవాడికి కయ్యోను అని పెడతాడు. మరి ఒకే ఇంటిలో అన్నదమ్ములు ఒకే రీతి ఉండరు. ఒకరు మేస్త్రిగా ఉంటే ఇంకొకరు ఏదో వేరే కార్పెంటర్గా ఉంటారు, లేక బిజినెస్ చేస్తుంటారు, ఏదో వ్యాపారం చేస్తుంటారు. అంతా ఒకటే ఉండరు కదా. అలాగే తమ్ముడు ఏమైనాడు? ఏబేలంట గొర్రెలు కాసేవాడుగా అయినాడు. ఏబేలు గొర్రెలు కాయవాడుగా అయ్యాడు. మరి పెద్దవాడైన అతను వ్యవసాయకుడు అయ్యాడు. ఎందుకంటే తోటలో పంట పండిస్తూ, పొలంలో పండిస్తూ సేను ఉంది కాబట్టి వ్యవసాయకుడు అయినాడు. మరి తమ్ముడు గొర్రెలు కాసేవాడు అయినాడు.
ఒకరోజు ఇద్దరిది వంతు వచ్చింది. దేవునికి ఆలయంలో సమర్పించాలి, యజ్ఞ చేయాలి, హోమ చేయాలి, దేవునికి తీసుకురావాలి. పంటిన ప్రతి ఫలము సొత్తుని తీసుకోవాలి, ప్రథమ ఫలాన్ని. ఈ ప్రథమ ఫలం తీసుకొచ్చేటప్పుడు పెద్దవాడు ఏం చేశాడంటే తను పంటిన పంటల్లో తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఏబేలు గొర్రెల్లో మంచి గొర్రెను తీసుకొని తెచ్చి దేవునికి పెట్టాడు. ఇద్దరు పెట్టారు. కాసేపు అయిన తర్వాత ఆకాశం నుండి అగ్గి కుమరించబడింది. దేనికి? ఏబేలు గొర్రె మీదికి మాత్రమే అగ్గి పడింది. అదంతా సువాసనంగా దేవుడు అంగీకరించాడు. ఎవరు గెజ్జలు? అయితే కయ్యనుది అలాగే మిగిలిపోయింది. అతనిది దేవుడు అంగీకరించలేదంట. ఆయన కాணிకను దేవుడు మెప్పించలేదంట, మెప్పలేదు, నచ్చలేదంట. ఎప్పుడైతే నచ్చలేదో అని తెలిసి కయ్యోనికి చాలా కోపం వచ్చిందంట. చెప్పండి, కోపము. ఎందుకు? నా తమ్ముడిది దేవుడు తీసుకున్నాడు, నాది ఎందుకు తీసుకోలేదు అంటే దేవునిది తప్పుందా, కయ్యోనిది తప్పుందా? మాట్లాడాలి. మరి కయ్యోనిది ఎందుకు దేవుడు స్వీకరించలేదు? ఏముండొచ్చు? మాట్లాడదాం అమ్మా. ఆయన మంచి ఫలాలు ఇవ్వలేదేమో, దేవునికి నచ్చిన రీతిగా ఇవ్వలేదేమో. ఏదోలే దేవుడు కనపడడు, ఏదో పైన ఉంటాడు, మేము ఇచ్చింది మనుషులకు అది ఇచ్చేది ఏముంది అనుకొని ఏం చేశాడు? అంత మంచిదంతా నింపుకొని లాస్ట్కి మిగిలి ఉంటుంది కదా, అది ఎత్తుకొని తీసుకొచ్చి ఆలయని పెట్టాడేమో. అయితే దేవుడు అతను అంగీకరించలేదు. సరే, అంగీకరించలేదు అని తర్వాత పశ్చాత్తపడాలి కదా. అయ్యా నన్ను క్షమించండి, దేవుడిని బతమాలాలి కదా. అయితే ఆయన ఆడలేదు, కోపగించాడు. ఈ కోపముతో ఇంటికి వచ్చేసాడు. దేవుడు ఇప్పుడు డైరెక్ట్గా కయ్యనుతో మాట్లాడుతున్నాడు. కయ్యను, ఎందుకు నీ కోపము? నీ తల ఎందుకు కొంచుకున్నావు? కోపం ఎందుకు నీకు? నువ్వు మంచి పని చేసింటే మంచి ఫలాన్ని నువ్వు పొందుకుంటుంటావు కదా. నువ్వు నచ్చనివి నాకు ఇచ్చావు కాబట్టి నాకు నచ్చలేదు, దాని ఎందుకు నువ్వు కోపము? నీ తమ్ముడు నాకు మంచి హృదయంతో తను ఇచ్చిన ఫలాలతోటి మంచి హృదయము చూశాడు కాబట్టి నాకు నచ్చింది, నేను తీసుకున్నాను, ఇది నా వంతు, నీకేమి? ఆయన మాట్లాడినట్లల్లా అతనిలో పశ్చాత్తాపం రాలేదు. కోపము, ద్వేషం, పగ వస్తూ ఉంది. చూడు, ఒక మాట చెప్తున్నాను, హెచ్చరిక. పాపము నీ ఇంటి వాకిట ఎదుట ఉంది, అది నిన్ను ప్రవేశిస్తుంది, జాగ్రత్త అని దేవుడు హెచ్చరించాడు. పాపమంట సాతాను ఎక్కడున్నాడు? నీ గడప దగ్గర ఉంది, నీ ఇంటి గడప దగ్గర ఉంది. అది ఎప్పుడు నీలో ప్రవేశిస్తుందో తెలీదు. వెంటనే చూడండి, ఎందుకు ప్రవేశించింది అతనిలోనికి ఆ పాపము, అతనిలోనికి సాతాను ఎందుకు ప్రవేశించింది? ఆయనకి సరి చేసుకునే మనసు ఉండలేదు, ఒప్పించే మనసు ఉండలేదు, పశ్చాత్తాపమైన మనసు ఉండలేదు, గర్వంతో ఉన్నాడు, కోపంతో ఉన్నాడు, ద్వేషంతో ఉన్నాడు. చూడండి, యేసు ప్రభుని పట్టించడానికి యూదా కూడా అలాగే ఆలోచించాడు. అందరూ ఒకరోజు కూర్చొని అందరూ భోజనం చేస్తున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు చేతిలో ఆ ఒక ముద్దు తీసుకొని ఆయన నోట్లో పెట్టాడో, ఆయన తినంగానే, ఆయన లేచి అక్కడ వెళ్ళంగానే దయ్యము ఆయనలోనికి వచ్చిందంట, సాతాను ఆయనలోనికి వచ్చిందంట. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మనము చెప్పాలి, కల్పితమైనది మనం చెప్పకూడదు. కాబట్టి కయ్యోని ఏం చేశాడంటే కోపగించాడు, సరి చేసుకోలేదు, ఇంకా పగబెట్టాడు. ఎవరి మీద? దేవుని మీద కోపించుకున్న గాక వీడి ద్వారా కదా వీడిది
ఇతనిది దేవుడు అంగీకరించాడు. ఇతనన్నే లేకుండా చేస్తే, నా తమ్ముణ్ణే లేకుండా చేస్తే ఇంకా ఏందు అని మనస్సులోనే ఆలోచించాడు. రాత్రంతా ఆలోచించాడు. ఆలోచించి ఏం చేశాడు, ఉదయంగా అయంగానే అడవికి వెళ్దాంరా అని తమ్ముడిని పిలిచాడు. తమ్ముడికి అన్న మీద నమ్మకం కదా, అన్నదమ్ములు సామాన్యంగా కొట్లాడుకొని చంపుకున్నంతది తక్కువ కదా. మీ పిల్లలు మీరు స్వాధీనపరచుకోండి. ఇక్కడ ఏమైంది, తమ్ముడిని పిలుచుకుపోయాడు. తమ్ముడు యథార్థంగా మా అన్న కదా అని వెళ్ళాడు. అడవి ఇంక వెళ్ళంగానే ఎవరు లేని చూసి, ఏమ్రా నీదైతే దేవుడు అంగీకరించేవాడు, నువ్వెందుకు మంచి తెస్తావు, నువ్వు ఇచ్చిన దానికి కదా ఇదైంది, నాలాగా నువ్వు కూడా ఏదో కుంటిదో ఏదైనా తీసుకొచ్చింటే బాగుండా, నువ్వు చచ్చి నువ్వు మెప్పుదల పొందావు అని చెప్పి అతని మీద పడి చంపివేశాడండి. తమ్ముడినే చంపివేశాడు. వేశాడు. కాసేపు అయిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అని మాట్లాడుతుంటే, నాకేం తెలిసి, నన్నేం కాపలుగా పెట్టావా, నువ్వు నన్ను కాయవాడగనుకున్నావా? ఎవరికి మాట్లాడుతున్నాడు? దేవుడికే, సర్వశక్తి గల దేవునికే మాట్లాడుతున్నాడు. ఇంత కూడా భయం లేదు, ఇంత కూడా తగ్గింపు లేదు. తను చేసిన పాపను బట్టి సరి చేస్తుంటావు, నీలో ఈ చెడు ఉందేనంటే. చూడండి ఎలాంటి మనుషులు ఉన్నారు. నేను మొన్నటి దినమని కూడా యోహన రాసిన సువార్తలు 5వ అధ్యాయం చదువుతుంటేని, కొనేరు దగ్గర ఒక అతను 38 ఏండ్ల నుంచి పడి ఉన్నాడు. 38 ఏండ్ల నుంచి ఆయన ఏమైనాడు, రోగస్తున్నాడు, వ్యాధి గలవాడు, లయ్య లేకుండా స్థితిలో ఉన్నాడు. అలాంటి అతను యేసు ప్రభు ఇతను ఇలాగుండి చాలా కాలం అయిందని చెప్పి బాగుపడాలని కోరుచున్నావా అంటే, అయ్యా నన్ను నీళ్ళు దించే వాళ్ళు ఎవరు లేరు, నాకు నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, పట్టుకున్న వాళ్ళు ఎవరు లేదు అన్నాడు. బాగుపడాలని కోరుచున్నావా, లేచి నీ పరుపు ఎత్తుకొని వెళ్ళు అన్నాడు. వెంటనే ఆయనకి శక్తి వచ్చింది, పరుపు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాడు. అక్కడ పట్టుకొని అడిగారంట కొంత పరిసయ్యులు, నిన్ను బాగా చేసినాడు ఎవరు? నాకు తెలియదండి, నేను పడి ఉంటిని, నీ లేచి నీ పరుపు ఎత్తుకొని వెళ్ళమన్నాడు, నాకు జీవం వచ్చింది, నేను బాగయ్యాను, ఎత్తుకొని వెళ్తున్నాను. నువ్వు చూసావు అతన్ని, నీకు తెలుసా ఆయన పేరు ఎవరని? నాకు తెలియదు, ఆయన మాట ఒకటి వినిపించాయి, నేను బాగయ్యాను. సరే, కొద్ది దినములైన తర్వాత దేవుని ఆలయంలో ఇతను వచ్చాడు. 38 ఉన్న అతను వచ్చాడు, బాగయ్యాడు కదా వచ్చాడు. యేసు ప్రభు అతను గుర్తుపెట్టాడు. నువ్వే కదా ఆ రోజు బాగుపడింది? ఎస్ అవును నేనే. మీరెవరండి? నేనే యేసప్ప, నేనేపా నిన్ను బాగా చేసింది. అవునా? అవును. చూడు ఒక మాట, ఇంకా మీదట పాపం చేయొద్దు, దీని ద్వారా ఎక్కువ కీడు వస్తుంది నీకు, ఇంకా మీదట పాపం చేస్తే కీడు వస్తుంది, ఇంకా ద్వారా చెడుగానే జీవిస్తే కీడు వస్తుంది నీకు. దేవుడు హెచ్చరించాడు యేసు ప్రభు. అవునా, కాలండి వెళ్ళాడు. ఇంక ఇంత వెళ్ళడో లేదో, ఆ పక్కనే పరిసయ్యులు అక్కడ ఉంటారు కదా ఆలయంలో, ముందుకెళ్ళి వాళ్ళు చెవులు గొరికాడు. ఏమని? ఆ రోజు అడిగారు కదా, యేసు ప్రభు చూసావా ఎవరు నిన్ను బాగా చేశాడు, సబ్బ దినములోనే బాగా చేశాడు ఆయన, ఉన్ని దినములన్నీ బాగలేదా బాగా చేసేకి? ఆ రోజే బాగా చేయాలా? ఆ రోజు ఏం చేయకూడదని బైబిల్ రాయబడింది కదా అంటే, మీరు అడిగారు కదా, అతను వచ్చి ఇక్కడే ఉన్నాడు రండి. ఎవరు? వెళ్ళి యేసు ప్రభు ఇతనే నన్ను బాగా చేశాడని అందరూ పట్టుకున్నారంట. దేవుని వాక్య విరుద్ధంగా నువ్వు బోధిస్తున్నావని చెప్పి హింసిస్తున్నారంట. ఎవరిని? అతన్ని పట్టుకొని హింసించడానికి కారణమైన వాడు 38 ఏళ్ళ నుంచి బాగా పడిన ఈ వ్యక్తే. కయ్యోని దేవుడు అడుగుతున్నాడు, కయ్యోను నీ తమ్ముడు ఏం చేస్తువి? నన్ను కాపలో పెట్టావా? నాకేం తెలుసు. మరి భూమి యొద్ద నుండి, భూమిలో నుండి రక్తము కేక మొరబెడతా ఉంది, నాకు నన్ను పిలుస్తూ ఉంది, నాకు కేకలేస్తూ ఉంది. ఏమి చేసావు నువ్వు? నాకు ఇష్టమైన వాడిని ఏమి చేసావు?
చంపివేసితివి గదా, నువ్వు చంపివేసిన రక్తము భూమిలో రక్తము నాకు మొరుపెడతా ఉంది, ఏబేలు రక్తము. అయ్యా నేనేమి చేయలేదు, అయ్యా నేనేమి చేయలేదు, నా అన్న నన్ను అన్యాయంగా చంపివేశాడు, నాకు న్యాయము తీర్చు. నీ నుండి నువ్వు తమ్ముడిని చంపితివి గనక, నువ్వు పంటినా నీ వ్యవసాయం చేస్తున్నావు కదా, ఏ ఫలము ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఈ నలదీసులో ఏ దేశానికి వెళ్ళినా నువ్వు పంటలో ఒక్క ముక్క కూడా, ఒక్క గింజలు కూడా నువ్వు చూసి రాదు నీకు. ఇదే నా శాపము. భూమి నీకు శాపం ఇచ్చింది, నీ నుండి భూమికి శాపము. ఇంకా నీ స్వదేశములో ఉండడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళు, తీసివేస్తున్నాను. నా సన్నిధిలో నుండి నిన్ను తీసివేస్తున్నాను, దేవుని సన్నిధిలో నుండి నేను తీసివేస్తున్నాను. నువ్వు శాపగ్రస్తుడవు, నువ్వు ఇంకా మీదట తిరుగుతూ ఉంటావు. అలమరి జనాంగ వాళ్ళే తిరుగుతుంటావు, ఈ ఊరంట ఆ ఊరంట, ఆ ఇల్లంట ఈ ఇల్లంట తిరుగుతూ ఉంటావు తప్ప నీకు ఫలమేమీ రాదు, వెళ్ళు ఇక్కడి నుండి అని. అప్పుడు కయోను అంటాడు, ఇంకా నాకు శాపం వచ్చింది, ఇంకా నేను బాగుపడను, నన్ను శపించావు, ఇంకా నీ ఎద్దనుడే నాకు శాపం వచ్చింది, ఇంకా నేను ఎక్కడ బాగుపడతాను, నేను వెళ్ళిపోతాను. అప్పటికి పశ్చాత్తాపడలేదు ప్రియ సంగమా. ప్రియులారా, నేను ఇది కూర్చొని ధ్యానిస్తున్నప్పుడు దేవుని ఆత్మ నాలో మాట్లాడుతుండే హెచ్చరిక. మేము చాలాసార్లు ఇల్లు వాకులు కట్టుకుంటాం, అవునా, పంట పొలాలు పట్టించుకుంటాం, మంచి వ్యాపారంగా ఉంటాం, దర్జాగా ఉంటాం, బంగారులు వెండి వెంగ అంతా. నీకు దేవునికి నువ్వు నచ్చకుండా ఉంటే వాటినన్నిటిని అన్నీ వెళ్ళిపోయి అప్పులయ్యి పెద్ద పెద్ద ఇల్లు అమ్ముకొని మళ్ళీ పేద స్థితి వచ్చి మళ్ళీ ఎక్కడ నుండి నువ్వు వచ్చితో అక్కడికి నిన్ను తరిమేస్తాడు దేవుడు. ఎందుకు? నీలో మార్పు లేకపోతే, నీలో సరి చేసుకునే మనసు లేకపోతే, నీలో పశ్చాత్తాపము లేకపోతే, ఎన్నిసార్లు గద్దించినను విన్న నల్లుని వాడు హఠాత్తుగా మరణిస్తాడంట. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను నువ్వు సరి చేసుకోవాల్సిందే దేవుని వాక్యానుసారంగా. అందుకే దేవుడు ద్వితీయోపదేశ కాండలో ఒక మాట ఉంది, దేవుడు వాక్యము మాట్లాడుతున్నప్పుడు దాన్ని మాట్లాడకుండా ఆ మాటకి లోబడకుండా పోవటం వలన కూడా నీకు శాపం వస్తుందంట. నువ్వు లోపడకపోతుంటే కూడా ఎందుకు ఇక్కడ నిలబడి చెప్పవాలి ఎవరు? దేవుని చిత్తం లేకుండా ఒక తల ఎంటకులు ఎర్రగావు తెల్లగావు, అవునా? మరి దేవుని సందులు ఇచ్చిన మాట మనం చెప్పుతుంటే మీ ఏమనుకుంటావు, ఇది నాకు కాదులే, ఏమి నాకు దీనికన్నా వాక్యం బాగా తెలుసు అనుకొని పోయి ఈరోజు ఎంతమంది శాపగ్రస్తులైనారో నాకు తెలీదు, ఎంతమంది శపించబడ్డారో నాకు తెలీదు. అయితే ఒక్కటి దేవుడు చెప్పాడు, ఇక్కడి నుండి వెళ్ళిపోతావు అంట. నువ్వు జీవించడానికి ఇక్కడ వచ్చావు కదా, నువ్వు మళ్ళీ అప్పుల పాలయ్యి తిప్పులు పడుతూ దరిద్రంగా వ్యాధంగా బాధతో నెమ్మది లేకుండా నువ్వు అల్లాడి కొట్టమిట్టలాడి ఇక్కడ వచ్చావు కదా, నువ్వు గిన నీలో ఫలింపలేని తీగలుంటే ఫలించే కొమ్మగా దేవుడు పెట్టుకుంటాడు. ఫలించే తీగలను ఏం చేస్తాడు? కట్ చేస్తాడంట. నువ్వు ఎక్కడి నుండి వచ్చితో అక్కడికి నేను విసిరేస్తా అంటున్నాడు. చెవిగల వాడు విననుగాక. ఈ మాట నెరవేరుతుంది. ఎవరిలో నెరవేరుతుందో రాసి పెట్టుకోండి ఈ మాట. ఇది దేవుడు ఆత్మ మాట్లాడి ఉన్నాడు. నీలో పశ్చాత్తాపడకపోతే, నిన్ను నువ్వు సరి చేసుకోనకపోతే దేవుడు హెచ్చరిస్తున్నాడు.
నేను విసిరేస్తాడంట. మరి అప్పుల పాలయ్యి ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను మనం అనుకుంటాం కదా, నాకేం ఇల్లు ఉంది, నాకేం బాగా వ్యాపారం ఉంది, నాకేం సొమ్ము ఉంది, నాకేమి పొలాలు ఉంది, నాకేమి ఏది ఉన్నా కూడా ఆయన అనుకున్నాడు చెప్పించాడంటే. కయ్యను ఏం చేశాడు? స్వదేశంలో నేనే ఉండాలా, మా తమ్ముడు గొర్రెలు కూడా నేను తీసుకోవాలా, ఇంట్లో ఉంటాను, బాగా పొలం ఉంటుంది, పంట ఉంది అన్నారు. భూమే ఆయనకి ఫలవత్తంగా ఇవ్వలేదు, ఎక్కడెక్కడినా ఫలం రాలేదు. ఆయన తిరుక్కుంటూ ఆ దేశము ఈ దేశం నెమ్మది లేక ఆరాడుకుంటూ వేదనతో రోగముతో బాధతో నాకు శపించబడ్డాను పిచ్చోడైపోయాడు. జాగ్రత్త సంగమా, దేవుని ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు, ప్రతి ఆలోచన ఎరిగిన దేవుడు, ప్రతి మనస్సుని ఎరిగిన దేవుడు. దేవుడు మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోకపోతే నేను పెంట కుప్పు వలె నువ్వు ఎక్కడి నుంచి ఎక్కుతావు అక్కడ కాలు జార్చి నిన్ను పడేస్తాడు. జాగ్రత్త, నువ్వే పడతావు, దేవుడు పడేయడు. నువ్వు ఏది చేసావో అదే నేను వెంబడిస్తుంది, నువ్వేది విత్తుతావో అదే నువ్వు కోస్తావంట. చూడండి, పంట అదే భూమి పంట మీద ఇస్సాకు 26 అధ్యాయములు వస్తుంది ఆదికాండ. అక్కడ ఏం చేశాడు? ఇస్సాకంట ఫిలిష్తీయుల మధ్యలోనే విత్తనం వేశాడు. ఎవరి మధ్యలో? ఫిలిష్తీయుల మధ్యలోనే విత్తనం వేశాడు. వారి ఊరిలోనే, ద్వేషపడిన వారి ఊరిలోనే, అసూయపడేవారి ఊరిలోనే విత్తనము వేస్తే విత్తనం ఏందంట? 100 అంతలుగా పంట. చదవండి. ఇస్సాకు ఆ దేశమందు ఉండవాడయి విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలుగా ఫలము పొందెను. హల్లెలూయా. ఇస్సాకు దేవునికి నచ్చిన వాడయి ఫిలిష్తీయులు అంటే అసూయపడేవారు, ద్వేషముతో పడేవారు, పగవారు విత్తితే పోయి ఎనుములో లేక దున్నులో ఏదో ఒక ఇడిచే పంటనని తెల్లవారి లోపల పాడు చేసే మనస్సు. వీడు బాగా పడకూడదు, వీడు లయ్యకూడదు, ఎట్లనగానే వీడు మత్తలా అని ఊరూరే అసూయపడే మధ్యలో విత్తనం వేస్తే 100 అంతలుగా పంట కోసాడంట. హల్లెలూయా. ఆ పంట కోసుట చూసి అక్కడున్న దేశరాజు అనుకున్నాడంట, నాకన్నా ఇతను బాగుపడుతున్నాడు, నా కింద దాసుడు గుండా అతను నాకన్నా బాగుపడుతున్నాడు అని చెప్పి నువ్వు ఊరిడిచిపెట్టి పోవాలని తరిమేశాడంట. ఆ ఊరు ఇడిచాడు. ఎవరు? అతను తరిమేశాడు ఇస్సాకుని. అయితే భూమి ఎక్కడ పోయినా మంచిగా బతికితే ఫలాన్ని ఇస్తుందే కదా, ఇస్తుందా లేదా? కయ్యోను ఎక్కడ పోయినా భూమి పంట ఇవ్వలేదు, ఎందుకంటే భూమే శాపం ఇచ్చిందంట. శాపగ్రస్తులు ఉన్నదానికే శాపం వచ్చింది కాబట్టి కయ్యోను ఏ పంట వేసినా రాలేదు. అయితే దేవుని ఆశీర్వాదం పొందినవాడు ఇస్సాకు, దేవుని అనుగ్రహముతో, దేవుని దయ, దేవుని వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు తరిమేసినా కూడా వాళ్ళ తండ్రి తవ్విన బావిని ఫిలిష్తీయులు మూసివేసిండ్రంట. వెళ్ళి అది తవ్వేటప్పుడు వాళ్ళు మరలా వచ్చారంట, జనం అక్కడ ఉన్న వాళ్ళు, గెరార్లో ఉన్న వాళ్ళంతా వచ్చారంట. ఇది మా బావి. ఎప్పుడైతే తోవే వరకు ఉంటే, ఎప్పుడైతే తోవి అందులో జలాలు వచ్చినాయో చూసి ఇది మా బావి విడిచిపెట్టిపోవాలన్నారంట. మళ్ళా ముందు వెళ్ళాడంట. మళ్ళీ ఇంకొక బావి తండ్రి తోడి మూసివేసిన బావిని మళ్ళా తోడుకుందాము అనుకొని తోడకపోతే మళ్ళీ అక్కడ జనం వచ్చి వద్దు వద్దు మావి, వీళ్ళు ఎనుములు కాసే వాళ్ళకి వీళ్ళకి కొట్లాటపడి మా నీళ్ళు, మా ఊరు, మా దేశము, మీరు తాగరాదు, ముట్టరాదు, ఎలాంటి. అందుకే ఆ 2 ప్లేస్కి ఎసెక్ అని పెట్టాడంట. ఒక పేటేమో ఎసెక్ అంటే జగడం అంట, షిట్నా అనేది అంటే ద్వేషం అంట దానికి అర్థం. ద్వేషముతో కొంతమంది వచ్చారు, జగడముతో కొంతమంది వచ్చి ఇతను తరిమేశారు, అసూయమతో ఇతన్ని తరిమేశారు. అయితే లాస్ట్ చివరికి వెళ్తూ అక్కడ ఒక చోటు దగ్గరికి వెళ్ళినప్పుడు
మరి అక్కడ బావి కావాలని తవ్వి పెడితే అక్కడ ఎవ్వరూ రాలేదంట. దానికి అది విశాల స్థలముగా దేవునికి ఇష్టమైన స్థలముగా ఉండింది కాబట్టి దానికి రహబోత్ అని పేరు పెట్టాడంట ఆ బావికి. హల్లెలూయా. దేవుడు మన పక్షమునుంటే మమ్మల్ని ఎదిరించేవారెవరు? ప్రియ సంగమా, ఈరోజు చెప్తున్న మాట దేవుడు చెప్తున్నాడు. దేవుడు వాక్యాన్ని ఉల్లంఘించేవాడంట, దాన్ని తిరస్కరించేవాడంట నాశనమైపోతాడంట. దేవుడు అనొకసారి మాతో మాట్లాడుతుంటాడు, ఇది ఇలా ఉంది, ఇది నచ్చినవి నాకు ఇలా కాదు అని చెప్తున్నప్పుడు మనమును సరి చేసుకోకపోతే మనం నాశనం అయిపోతాం. కాబట్టి నువ్వు మంచి పలగ బతుకుతావా, నశించిపోతావా, శాపగ్రస్తుడవుతావా, వ్యాధిగలు వస్తావా, అది నీకేడిచింది. నిన్ను నువ్వు సరి చేసుకోమని కయ్యోని రక్తం అంట, ఏబేలు రక్తము భూమి అంతటలో మొరబెట్టింది గనక దేవుడు అతన్ని కయ్యోని చంపిన ఏబేలుని చంపేవారిని 7 అంతలకు శిక్ష న్యాయ తీర్పులో వస్తుందంట. వాళ్ళకి 7 కొండల్లో అగ్నిలో పడివేస్తాను వారిని. ఎందుకంటే నాకు నచ్చిన వాడిని నువ్వు హింసించి చంపుటకు నీ మేలు. ఈ దినములో మాటలతో చంపుతుంటారు, మాటలు వెక్కరింపులు చెప్పుతుంటారు, ఇంకొకరికి చెవులు గొరికి చంపుతుంటారు. అవును, ఏ స్థితిలో ఉన్నాం మనము అని గమనించుకోరు. అవునా, 38 ఏళ్ళ అతను అక్కడ పడ్డాడు. అతను ఎవరు బాగు చేశాడు? యేసుప్రభు బాగు చేశాడు. అవునా, బాగు చేసిన వ్యక్తిని ఇడిచి ఏం చేశాడు? బాగు చేసిన వ్యక్తినే పట్టించాడు. ఈ జనములు అంతే. అవును, ఏ స్థితిలో నుండి మమ్మల్ని దేవుని సేవకులు వచ్చి ఈరోజు ప్రార్థన చేస్తే కదా మన జీవితాలు బాగుపడ్డాయని కృతజ్ఞత లేదే లేదు. ద్వేషము, పగ, కక్షతో నువ్వు ఉన్నావు గనక ఎవరికి నువ్వు ఎదురేసుకుంటున్నావు? అలా సైన్యములకు అధిపతిగా దేవునికి నువ్వు ఎదురుగేసుకుంటున్నావు. ఈరోజు దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. నిన్ను నువ్వు సరి చేసుకోకపోతే, నిన్ను నువ్వు తిద్దుకొనకపోతే, తగ్గింపు లేకపోతే, పశ్చాత్తాపడకపోతే శాపగ్రస్తుడవుతావు. నువ్వు పంటిన ఫలాలు ఏది ఫలాలు రావు. మళ్ళీ నీ దీని స్థితి ఏ స్థితిలో నుండి వచ్చావో ఆ స్థితికే పడతావు. ఇల్లు వాకులను అమ్ముకొని పోయిన వారు ఉన్నారు, చాలామంది ఉదాహరణకు ఉన్నారు. ఉంటాము, బాగుంటాము, ఉండలేకపోయారు. అయితే నా ఉద్దేశం నువ్వు ఇస్రాలనే ఉద్దేశం లేదు. నువ్వు సరి చేసుకొని దేవుని ఆత్మ నేను హెచ్చరిస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. ప్రతి కళ్ళు మూయబడాలి. నీకు తెలుసు, దేవునికి తెలుసు నీలో ఏది ఉంది, నీలో ఏది చెడు ఉంది, ఏ కీడు, ఏ ద్వేషం, ఏ పగ, ఏ కక్షి, ఏ కుట్ర చేస్తున్నావు. హెచ్చరిక. నువ్వు చేసింది దేవుడు చూస్తున్నాడు. అందుబట్టి నేను హెచ్చరించడానికి ఈరోజు సంఘములో దేవుడు నన్ను పెట్టాడు. ఇవి నా మాటలు కాదు. సంఘ సేవకులకి, సంఘ బిడ్డలకి వ్యతిరేకంగా ఆలోచిస్తే పతనమవుతావు. అయ్యా, నువ్వు చెప్పిన ప్రతి మాట నేను చెప్పి ఉన్నాను. క్షమించండి సంఘాన్ని యేసయ్య. ఎవరు తండ్రి నశించిపోకూడదు, ఎవరు పేద స్థితిలో పడకూడదు, ఎవరు అప్పుల పాలవ్వకూడదు, ఎవరు ఊరిడిచి వెళ్ళకూడదు. యేసయ్య ప్లీజ్ క్షమించండి. ఈ దాసులుగా నేను అడుగుతున్నాను యేసయ్య, క్షమించండి. ఇంకొక మారు దయను చూపియండి యేసయ్య, దయను చూపియండి యేసయ్య. నీకు స్తోత్రం. క్షమించండి యేసయ్య. కురబాబా షియరెడ కరందరు లూరియరాబా, కురబాబా సందురు లూరియరాబా. ಒಳ್ಳೆಯ ದೇವರು ನೀನೇ, ನನ್ನ ಪ್ರೀತಿಸಿದ ಯೇಸುವೇ, ನನಗಾಗಿ ನಿನ್ ಜೀವ ಕೊಟ್ಟೆ, ನನ್ನ ರಕ್ಷಿಸಿದ ಯೇಸುವೇ. ಒಳ್ಳೆಯ ದೇವರು ನೀನೇ, ನನ್ನ ಪ್ರೀತಿಸಿದ ಯೇಸುವೇ, ನನಗಾಗಿ
ನನ್ನ ರಕ್ಷಿಸಿದ ಯೇಸುವೇ, ನನ್ನ ಪಾಪವೆಲ್ಲ ಪರಿಹರಿಸಿ ನಿನ್ನ ಮಗನಾಗಿ ಮಾಡಿಕೊಂಡೆ. ನನ್ನ ಪಾಪವೆಲ್ಲ ಪರಿಹರಿಸಿ ನಿನ್ನ ಮಗನಾಗಿ ಮಾಡಿಕೊಂಡೆ. ಪ್ರೀತಿ ಮಾಡುವೆನು, ನಿನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡುವೆನು, ಪ್ರೀತಿ ಮಾಡುವೆನು, ನಿನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡುವೆನು. ನನ್ನ ಪ್ರಾಣ ಇರುವರೆಗೂ ನಿನ್ನ ಸೇರುವೆನು. ಈ ಉಸಿರು ಇರುವರೆಗೂ ನಿನ್ನ ಸೇವೆ ಮಾಡುವೆ. ನನ್ನ ಪ್ರಾಣ ಇರುವರೆಗೂ, ನನ್ನ ಪ್ರಾಣ ಇರುವರೆಗೂ ನಿನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡುವೆನು. ದೇವರನ್ನು ಕೇಳು ಪ್ರಿಯರೇ, ಅಯ್ಯ ನನ್ನ ಕ್ಷಮಿಸು. ಈ ಉಸಿರು ಇರುವರೆಗೂ ನಿನ್ನ ಸೇವೆ ಮಾಡುವೆನು. ಕಷ್ಟಾದ ದಿನಗಳಲ್ಲಿ ನೀನೇ ನನ್ನ ಕೈ ಬಿಡದೆ ಕಾಪಾಡಿದೆ. ಆತಂಕ ಎದುರಾಗಿ ಬರಲು ನನ್ನ ಜೊತೆಗಿದ್ದು ಬಲಪಡಿಸಿದೆ. ಕಷ್ಟಾದ ದಿನಗಳಲ್ಲಿ ನೀನೇ ನನ್ನ ಕೈ ಬಿಡದೆ ಕಾಪಾಡಿದೆ. ಆತಂಕ ಎದುರಾಗಿ ಬರಲು ನನ್ನ ಜೊತೆಗಿದ್ದು ಬಲಪಡಿಸಿದೆ. ನಾ ದುಃಖಿಸಿದ ದಿನಗಳೆಲ್ಲ ನನ್ನ ಅಪ್ಪಿಕೊಂಡು ಸಂತೈಸಿದೆ. ನಾ ದುಃಖಿಸಿದ ದಿನಗಳೆಲ್ಲ ನನ್ನ ಅಪ್ಪಿಕೊಂಡು ಸಂತೈಸಿದೆ. ಪ್ರೀತಿ ಮಾಡುವೆನು. ಎಲ್ಲರೂ ಹೌದು ಪ್ರಿಯರೇ, ದೇವರ ದಯವನ್ನು ಹೊಂದಿಕೊಂಡ ನೀನು ದೇವರನ್ನು ಕ್ಷಮೆ ಕೇಳು. ನಿನ್ನ ಮನಸ್ಸು ಬದಲು ಮಾಡಿಕೊ. ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ವ್ಯತಿರಿಕ್ತವಾಗಿ ಹೋಗ್ಬೇಡ. ಪ್ರಾಣ ಇರುವರೆಗೂ ನಿನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡುವೆನು. ಈ ಉಸಿರು ಇರುವರೆಗೂ ಅವನಯ್ಯ ನಿನ್ನ ಸೇವೆ ಮಾಡುವೆನು. ನನ್ನ ಪ್ರಾಣ ಇರುವರೆಗೂ ನಿನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡುವೆನು. ಈ ಉಸಿರು ಇರುವರೆಗೂ ನಿನ್ನ ಸೇವೆ ಮಾಡುವೆನು. పరిశుద్ధుడు 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 అని నిత్యము వేలాది వేల దూతలతో కనబడుచున్న దేవా నీకు స్తోత్రములు ప్రభువా. అవును నాయన, అయా నేను దుఃఖించు దినముల్లో అయా నీవు మమ్మల్ని అప్పుకొని స్వామి, నేనున్నాను, నేను నీతో నడుస్తాను, నీ శ్రమలలో నిన్ను విడిపించు దేవుడు నేను కాదాన్ని స్వామి. అయా నీవు మాట్లాడిన దేవుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, అయా కయ్యోను ప్రభువా, అయా అర్పణ తెచ్చినప్పటికీ దానిని అంగీకరించలేదు. ఎందుకంటే తన స్వంత ఆలోచనలతో రేపటి గురించి లేకపోతే ఆయన జీవితం గురించి ప్రభువా ఆయన చింత చేసి నీకు అర్పించాడేమో, దానిని నువ్వు అంగీకరించలేదు నాయన. కానీ ఏబేలు ప్రభువా ఇచ్చినది మరలా ఆయనకు వెనుకకు రాలేనిది ప్రభువా నీకు ఇచ్చి ఆయన అర్పణను నీవు కోరుకున్నావు. నీకు స్తోత్రాలు. అయా మరి ప్రభువా
నేడు ప్రభా మన సంఘములు ప్రభా అయా మరి ప్రభా మేము కుటుంబంగా అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా ప్రభా అయా తండ్రి తల్లులుగా ప్రభా ఉండి మన కుటుంబంలో ప్రభా ఎవరికైనా నాయన అలాంటి అసూయత ఉంటే, కయ్యోను కలిగిన అసూయ ఉంటే నజరేయుడైన యేసు నామములో వేరు సైతంగా కాలిపోమని ఆజ్ఞాపిస్తాను. వేరు సైతంగా అది పీకి వేయనుగా కానీ ఘోషిస్తున్నాను స్వామి. అయా నీ సంకల్పమే నెరవేరును గాక స్వామి. అయా నీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాను యేసయ్య. అవును ప్రభువా, ఆ ఇస్సాకు ప్రభువా ఫిలిష్తీయుల దేశముల ప్రభువా అసూయపడే జనుల మధ్యలో ప్రభువా తన పంట వేసినప్పటికీ అయా నేలలో త్రేవ చేసిన వాడు నీవై ఉన్నావు. అయా తేవ చేసి ప్రభా నూరంతుల పంట ప్రభా నీవు ఆ బిడ్డకు దయచేసావు, నీకు స్తోత్రాలు. కానీ నాయన అయా 38 సంవత్సరాల నుండి ప్రభా అయా ఎవ్వరు ప్రభా పట్టించుకోకుండా అయా బంధువులు చుట్టాలు స్నేహితులు తన సొంత కుటుంబమే ఆయనను పట్టించలేకున్నప్పటికీ ఆయన నీవు స్వస్థపరిచావు. కానీ ప్రభువా ఆ స్వస్థతకు ఆయన నిన్ను పట్టించాడు ప్రభువా. అలాగా ప్రభువా మన సంఘములో మేమున్నామేమో ప్రభువా, దయచేసి మమ్మల్ని క్షమించండి అయా, దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభువా. అయా నీ ప్రక్కన నడిచి నీ సంఘంలో ఉండి ప్రభువా నీలో ఆనందించే పిల్లలుగా నిన్ను పాట పాడి నిన్ను కీర్తించి నిన్ను పట్టిస్తున్నామేమో, మమ్మల్ని దయచేసి క్షమించండి నాయన, దయచేసి క్షమించండి యేసయ్య. అయా వెన్నుపోటు పొడిచే వాళ్ళుగా మేము ఉన్నామేమో, మమ్మల్ని క్షమించండి ప్రభు. అయా నీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాం. అయా వాక్యం చెప్పిన నీ బిడ్డ నుండి వచ్చిన ప్రతి ఒక్క మాటకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా దానిని స్వీకరించి మా జీవితాలు అయా చిగురింపబడునిగా కానీ ఘోషిస్తున్నాను స్వామి. నీకే ఘనమానమేమో చెల్లిస్తూ ముందున్న సమయం అంతా మీ చేతులప్ప చెప్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడి పొందుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా.